ఇంటి గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానండి. అదేవిధంగా స్వాతుల కుటుంబములకు, సంఘములకు, ముఖ్యంగా ఈ ఒక కుటుంబం ఏర్పాటు చేసుకున్న సహోదరులు చట్టి గారి యొక్క కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ విధంగా దేవుని మహిమపరచడం అనేది మనకి ఇచ్చిన గొప్ప అవకాశము. ఈరోజు సహోదరులు చట్టి గారి యొక్క జన్మదినం సందర్భంగా కుటుంబము కృతజ్ఞతగా సంఘంతో ఆనందించడానికి ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. బర్త్డే అనగానే మనకి అనేక విధాలుగా లోకానుసారంగా చాలామంది బర్త్డే అనగానే సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటారు. సంవత్సరానికి ఒకసారి ఎక్కడికైనా వెళ్ళాలి, లేకపోతే ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలి, అయితే కుటుంబంతో సరదాగా బయటికి వెళ్ళి ఆ బీచ్కో, పార్క్కో, హోటల్కి వెళ్ళి చక్కగా డిన్నర్ చేసుకొని కుటుంబంతో ఆనందించాలనేసి చాలా ప్లాన్స్ అనేవి వస్తుంటాయి. ఎవరికంటే లోకానుసారంగా ఉన్నవారికి అలాంటి ఆలోచనలు అనేవి కంపల్సరిగా రావడం జరుగుతుంది అన్నమాట. మనము లోకంలో ఉన్నాం కాబట్టి మనకి అలాంటి ఆలోచనలు వచ్చినప్పటికీ దేవుని ఎడల మనకున్న భయభక్తులతో ఆయన మన కలుగు చేసిన ఈ యొక్క జీవితానికి కృతజ్ఞతగా మనం దేవుని మహింపరచడానికి, ఆయన గణపరచడానికి, అలాగే మనకు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప సంఘంలో ఆయన మహింపరచుటకు ఈ యొక్క ఆలోచన అన్నది గొప్ప విషయం అన్నమాట. ఎందుకంటే ఇది సాధారణమైనది కాదు. మనం అనేకమైన సంతోషాలు, లోకానుసరమైన సంతోషాలను వదులుకొని కేవలము దేవుడు మాత్రమే మనకి ఈ విధంగా ఈ యొక్క జీవితాన్ని కలుగు చేసిన ఒక కృతజ్ఞతగా మనము ఇటు విధంగా ప్రార్థన చేసి పెట్టించుకోవడం అన్నది గొప్ప విషయం. ఇది ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబంలో కూడా ఉండవలసిన అవసరం. పుట్టినరోజునే కాదు, ఏ విషయమైనా క్రైస్తవులకి ఏ విషయమైనా బాధ అయినా సంతోషమైన, నా వాయిస్ వినపడుతుంది కదండి, బాధ అయినా సంతోషమైనా ఏదైనా సరే మనకి ముఖ్యమైనది. చాలామంది మనల్ని ఎగతాళి చేసేది కూడా ప్రార్థన. ఇలాంటి ప్రతిదానికి ప్రార్థన చేస్తే ప్రార్థన, పుడితే ప్రార్థన, బాధ కలిగితే ప్రార్థన, సంతోషం కలిగితే ప్రార్థన, మాట్లాడితే పరిగెడతారు, చర్చికి వెళ్తారు. ఏంటిదంటే అంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దేవుడిదంతా కలుగు చేసినని మనం నమ్మి ఆయనకి కృతజ్ఞతగా మనకి దేవుడు అప్పచెప్పిన బాధ్యత ఆయన మహింపరచడం. ఈ భూమి మీద పుట్టే ప్రతి మనిషి కూడా కేవలము ఆయన మహింపరచుటకు మాత్రమే. ఎఫెసీ పత్రికలో రాసినట్టుగా ఏంటుంది, 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఎఫెసీ పత్రికలో మిమ్మల్ని కుమారులు కుమార్తెలుగా స్వీకరించుటకు, నన్ను మహింపరచుటకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాననేసి మనకి తెలియజేస్తుంది అన్నమాట వాక్యం. కాబట్టి ఆ వాక్యానుసారమైన జీవితాలను మనము ఇటు విధంగా ప్రతి విషయంలో కూడా దేవుని గణపరుస్తూ, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కృతజ్ఞతగా ఉంటూ మనకి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క సంఘంతో పాటు సంతోషించడానికి మనము ప్రతి విషయంలో కూడా మనము ఇటు విధంగానే మనము దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ అని మహింపరచడానికి మనం ముందుకు కొనసాగాలన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే బర్త్డేస్ చేసుకోకూడదు, జన్మదినాలు చేసుకోకూడదు, నీ వయసు చెప్తే ఆయుష్ తగ్గిపోతుంది అని చాలా మూఢనమ్మకాలు ఉంటాయి అన్నమాట. చాలా మంది సిద్ధాంతాలు ఉంటాయి. దేవుని నమ్మిన వాళ్ళు కూడా చాలామంది కొన్ని సిద్ధాంతాలు, ఇప్పుడు ఎలాగైతే అందరూ నమ్మేది యేసు ప్రభు వారినే, కానీ దాంట్లో చాలా సిద్ధాంతాలు ఉంటాయి. కొంతమంది వీటిని చేసుకోరు పుట్టినరోజు. యెహోవా సాక్షులు అనుకోండి, వాళ్ళు అస్సలు చేసుకోరు పుట్టినరోజు అనేది చేసుకోరు యెహోవా సాక్షులు. అంటే కొన్ని ఏంటి అంటే గమనించలేకపోతున్నారు, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే స్థితిలో ఉన్నట్లు మాట వాళ్ళు. చాలామంది పెద్దలు వయసు చెప్పు ఆయుష్ తగ్గిపోతుంటారు. వయసు అనేది నువ్వు పుట్టడం అనేది, చనిపోవడం అనేది, మరణించడం అనేది నీ చేతులు లేని పని అది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక తెలియని జ్ఞానం లేనివంటి వాటి మాట, ఒక మూఢనమ్మకం అన్నమాట. ఎవరో పాటించారని వాళ్ళని గుడ్డిగా ఫాలో అయిపోతే తప్ప మరి ఏది కాదు. కానీ పుట్టినరోజు జరుపుకోవచ్చా జరుపుకోకూడదు అనేది మనకి వాక్యాలను చూసుకొని తెలిసిపోతాయి. ఎవరో చెప్పారు చేశారు కదా, మనకి ఇంత చక్కగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చినప్పుడు దాంట్లో చదివి మనం తెలుసుకునే అంశాలు మనం చూసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మనం చూద్దాం, పుట్టినరోజు అన్నది చేసుకోవచ్చా చేసుకోకూడదా. పుట్టినరోజు అన్నది
మనకు ఊహ వచ్చిన దగ్గర నుండే చేసుకుంటున్నామా, లేకపోతే ఇంతకుముందు కూడా చేసుకుంటున్నారా, మన పూర్వీకులు చేసుకున్నారా అనే అంశాన్ని మనం పాటిస్తూ అసలు దేవుని ఎలా మనం చూపిస్తున్నా అలా చూపించాల్సిన అవసరం ఏముంది అన్నది మనం గమనిస్తాం. ఆదికాండము 40:20 చూసుకుంటే, అయితే 40:20 మూడవ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక, ఆ దినము ఫరో జన్మదినము, అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి. చూడండి అక్కడ కాంబినేషన్ చూడండి 20 అందరు బైబిల్ చూస్తే బాగుంటది. ఫరో జన్మదినము గనుక అంటే ఈ జన్మదినం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆది కాలంలోనే జన్మదినం అన్నది. అలాగే తర్వాత చూడండి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకునట్లేదు, అక్కడ సేవకులందరికీ విందు చేయించి. మరి జన్మదినం అంటే చాలా మంది తెలుగులో తెలియకపోతే జన్మదిన బర్త్డే, విందు అంటే పార్టీ, వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశారన్నమాట. అంటే బైబిల్లో జన్మదినం అనేది ఉందా లేదా, బర్త్డే ఉందా లేదా అంటే ఉంది. ఇది ఎప్పుడు రాశారు? 2500 సంవత్సరాల క్రితమే. అది ఫరో చరిత్ర అంటే, ఐగుప్తు చరిత్ర అంటే చాలా కాలం క్రితమే ఈ యొక్క అంశం అనేది మనకి ఉందంటే బర్త్డే చేసుకోవచ్చా చేసుకోకూడదా. వాళ్ళు పాత నిబంధనలు చూసాం, మరి కొత్త నిబంధనలు చూద్దామా? చూడండి మత్తయి సువార్త 14:6 మనం గమనిస్తే, హేరోదు జన్మదినం అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను. చూడండి అక్కడ మన కొత్త నిబంధనలో మత్తయి సువార్త 14:6 హేరోదు రాజు యొక్క, అక్కడ ఫరో రాజు యొక్క బర్త్డే చూసాం, ఇక్కడ హేరోదు యొక్క బర్త్డే మనం చూస్తున్నాం. అక్కడ జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదు కుమార్తె మధ్య అక్కడ పార్టీ జరుగుతుంది. అక్కడ అంటే బర్త్డే అన్నది ఎప్పటి నుండో ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసుకునేది ఏంటంటే లోకానుసారంగా చేసుకుంటున్నారు అనమాట, దేవునికి మహిమకరంగా చేసుకునేది కాదు. అంటే జన్మదినం అనేది బర్త్డే అనేది ఉందా లేదంటే ఉంది, చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలంటే వాక్యానుసారంగా దేవునికి మనము కృతజ్ఞతాపూర్వకంగా చేసుకోవాలి. కాబట్టి మనము ఈ అంశాన్ని గమనిస్తున్నాం. అంటే ఉందా లేదంటే ఉందనేసి మనం గమనించాం. మరి ఎందు నిమిత్తం మనం దేవునికి మహిమపరచాలి? కీర్తన 103 కీర్తన 2 చూసుకుంటే, కీర్తన 2 నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. ఎందు నిమిత్తం చేయాలా? ఆయన మనకు ఉపకారం చేశారు లేదంటే, మన ఈ భూమి మీద పుట్టించడమే ఆయన చేసిన గొప్ప ఉపకారం. ఆయన మన భూమి మీద పుట్టించాడు, మన కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు, మనల్ని జీవింప చేస్తున్నాడు. ప్రతిదీ కూడా ఆయన చేసిన ఉపకారమే. ఈ సమయంలోని మనం ఇలాగా గాలి పీలుస్తూ బతుకుతున్నామంటే కేవలం ఆక్సిజన్ మాత్రమే పీలిస్తేనే బతుకుతాం మనం. అంటే ఆక్సిజన్ పీల్చుకుని ఉంటే బతుకుతాం. అనేక వాయువులు మనం పీల్చుకున్నా మన శరీరానికి కావాల్సింది ఏంటంటే ఆక్సిజన్. మరి ఎంత కాలుష్యంలో కూడా, ఎంత ఇరుకులో కూడా, అందరూ ఇక్కడ ఉన్నా కూడా అందరికి కావాల్సిన ఆక్సిజన్ అందుతుందా లేదా? అందరం బతుకుతున్నామా లేదా? అంటే ఏంటి ఉపకారం ఏంటి? మనం జీవింపు చేస్తున్నాం కేవలం ఈ యొక్క గాలి ద్వారా. మనకి దేవుడు దయచేసిన ఈ యొక్క ఏదైతే మనిషికి కావాల్సిన ఆహారం కానీ, గూడు కానీ, పుట్ట కానీ ప్రతిదీ కూడా దేవుడు ముందుగానే ఏర్పాటు చేసినప్పుడు ఇవన్నీ ఉపకారములు అంటే ఉపకారంలే. ఇవి నీకు నువ్వుగా ఒక ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కొని బతకాలంటే ఎంత కష్టం అవుద్ది? కరోనా టైంలో చూడండి, ఒక్క ఆక్సిజన్ సిలిండర్ ఎంత రేటు. ఆక్సిజన్ అందకపోతే ఎంతమంది చనిపోయారు ఊపిరాడకనా. అంటే ఇది ఉపకారం అంటే ఉపకారమే. చాలామంది గమనించిన స్థితి అంటే దేవుడు ఏదో చేస్తే దేవునికి నేను కృతజ్ఞతగా ఉంటాను అనుకుంటారు, కానీ దేవుడి చేతి ప్రతిదీ కూడా మనకి ఉపకారమే. పీల్చే గాలి మనం చూస్తున్నాం, ప్రతిదీ కూడా మనం స్పర్శిస్తున్నాం. మనం తింటే మనకు అరుగుతుంది, కానీ చాలామంది అరుగుదల లేనివారు, చాలామందికి గొట్టాలు పెట్టి దించి చేసేవారు. మా పాపకి యాక్సిడెంట్ అయింది, ఆ అమ్మగారు ఎంత బాధపడుతున్నారు. నవ్వలేకపోతుందండి. కేవలం నేను వాటర్ అయితే మినరల్స్తో వాటర్తో వాటితోనే జ్యూస్తో వాటితోనే గడుపుతాం. పాడైపోయిన పిల్ల బాగా నీరసించిపోయింది అని చెప్పిన అంటే
అప్పుడు ఆ బాధ అన్నది మనకు బాగా ఉంటే తెలియదు, ఆ సమయంలో మనకి తెలుస్తుంది, దాని విలువ తెలుస్తుంది అన్నమాట. దాని విలువ అన్నది అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. మేము ఇంట్లో దర్శిస్తున్నప్పుడు ఆవిడ అన్నది చక్కగా, ఈసారి మేము చక్కగా మేము వచ్చేస్తామండి, చర్చికి మేము వస్తామండి చెప్పింది. మొన్న వచ్చింది ఆవిడ, ఖచ్చితంగా అది వస్తామని. అంటే ఎప్పుడు గుర్తొచ్చారు? జరిగినప్పుడు బాగా జరిగిపోద్ది, కానీ ఎప్పుడైతే మనకి బాధ కలుగుతుందో, ఇబ్బంది కలుగుతుందో అప్పుడు తెలుస్తుంది అన్నమాట. దేవుడు మనకి ఏర్పాటు చేశాడు, దేవుడు మనకి యొక్క శరీరాన్ని ఏర్పాటు చేశాడు, ఇది కేవలము దేవుడిని మహిమపరచుటకు, దేవుడిని మనము ఆరాధించుటకు, ఆయన చెప్పిన విధంగా నడుచుటకు అనేసి అప్పుడు గుర్తొస్తుంది అన్నమాట. ఆయన మనల్ని కాపాడుతున్నాడు. భూమి చాలా స్పీడ్గా తిరుగుతుంది, మనం తిరుగుతున్నామా? మనకు అనిపిస్తుందా? అనిపించదు. విశాలం యోగ్రాంధ్ర రాత్రి మనం చదివిన సోషల్ బుక్స్ వాటిలో కూడా చూస్తే, ఆ బొమ్మలు చూస్తే, ఇప్పుడు ఈ గూగుల్ వాటిలో వీడియోస్ చూస్తుంటే మనకి వణుకు పుడుతుంది. ఏంటి సృష్టి ఏంటి, ఇలా భూమి ఏలపడడం ఏంటి, అనేక గ్రహాలు ఏలపడడం ఏంటి, సూర్య నక్షత్రాలని అలాగా గాలిలో ఉంచడం ఏంటి, భూమికి స్తంభాలను పెట్టి అనడం ఏంటి, మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మొన్న అక్కడ వ్యోమగమ్మలు వెళ్ళి వచ్చారు, మమ్మల్ని అందరూ చిక్కుపడిపోయారు, ఎంత ఇబ్బంది పడ్డారు. కాబట్టి మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, దేవుడు అన్ని కూడా మనకి ఏర్పాటు చేశాడు. దాన్ని బట్టి మనకి ఇది కేవలం ఏదో చేస్తేనే దేవుడు మనకు ఉపకారం చేశాడు కాదు, ఇవన్నీ ఆల్రెడీ ఉపకారం చేసి ఉంచాడు మనకి, దాంట్లో మనల్ని పెట్టాడు అన్నమాట. కాబట్టి మనకి ఏమంటున్నాడు? మనల్ని మహింపరచమంటున్నాడు అన్నమాట. కాబట్టి ఉపకారాలు మనం దేన్ని మరవకూడదు, దేనిని కూడా మనం మరవకూడదు. ఏం చేయాలి? ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూనే మనము ఉండాలన్నమాట. కాబట్టి కీర్తనకారుడు రాసిన విధంగా మన ప్రాణం దేవుడు మనకు కలుగు చేశాడు. కాబట్టి ఆ కలుగు చేసిన దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనే మనము జ్ఞాపకం చేయాలి. ఉపకారాలు దేన్ని మరవకుండా మనము ఆయన మహింపరుస్తూనే ఉండాలన్నమాట. కీర్తన 90:12 మనం చూసుకుంటే, మరి ఇందాక మనం అనుకున్నాం రోజులు చేసుకోవచ్చు చేయకూడదా, ఆ వయసు చెప్పుకోవచ్చా అనుకుంటే, మనం చెప్పుకోవాలి. మన వయసుని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన దినాలను మనం లెక్కేసుకోవాలా. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. మీ దినములు లెక్కించడానికి మనం నేర్పమంటే ఎలా నేర్పుతారు? మనకు లెక్కలేసుకోవాలి కదా. మనకి ఏమో ఈ సంవత్సరం అయిపోయింది, నాకు ఈ వయసు వచ్చేస్తుంది, నేను వయసు అయిపోతుందంటే నేను ఇంకా దేవునికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే మన వయసు పెరిగే కొలది మనకి శక్తి అన్నది తగ్గిపోతుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆయుష్ని మనం ఎప్పుడు కూడా ఆయన లెక్కించుకోవాలన్నమాట. ఎంతో మన జ్ఞానం కలిగి ఉండాలి దేవుని యందు. మన వయసు పెరుగుతున్న కొలదంటే మనం భర్తలు చేసుకున్నాం అంటే మనకి జ్ఞానం కూడా పెంపొందించుకోవాలి. దేవుడు మనల్ని మహింపరచమన్నాడు, దేవుడు ప్రతి విషయంలో మనకి జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఇంకా నా వయసు పెరుగుతుంది అంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలా, నా శక్తి పోతుంది. ఎందుకంటే వయసు పెరిగిన కొలది మన శరీరం అనేది క్షీణిస్తూ ఉంటుంది అన్నమాట, శక్తి క్షీణిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలాగా మనకు ఉండదు, యవ్వనంలో ఉండగా మనకు ఉండదు. వయసు పెరిగే కొలది మనకి ప్రతిదీ కూడా ఒక ఎక్స్పైరీ డేట్లో వచ్చేస్తుంది అన్నమాట. మెడిసిన్స్ ఉంటాయి, దాని ఎక్స్పైరీ డేట్లు ఇస్తాడు. ఫుడ్ ఉంటుంది, దాని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అప్పుడు పాడైపోతాయి అవి, అంతలో తినేయాలా, అంతలో మెడిసిన్స్ వేసుకోవాలా, లేకపోతే ఏంటో పాడైపోతాయి. అలాగే మన యొక్క జీవితం కూడా కొంత వయసు వరకు మనం భూమి మీద ఉంటాం. ఆ భూమి మీద ఉన్నప్పుడే మనం దేవుని కోసం వాడబడాలి. ఆ భూమి మీద ఉన్నప్పుడే మనం వాడబడాలి. ఒకవేళ భూమి మీద లేనప్పుడు నువ్వు ఏం చేయలేం. ఏం చేయగలం అంటే ఏమి చేయలేం. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు వరకు మన ఆయుష్ని, మనం కలెక్ట్ చేసిన ఆయుష్ని దేవుని కొరకు ఉపయోగించే విధంగా మనము ప్రవర్తించాలన్నమాట. కాబట్టి ఉపకారాలు దేన్ని మనం మరవద్దు అంటున్నారు, మన దినాల్ని మనం లెక్కించుకోమని చెప్తున్నారు. ఇందాక మనం జ్ఞాపకం అనుకున్నాం, సూర్యచంద్రుల్ని మనకి ఏర్పాటు చేసి ఎందుకంటే ఏర్పాటు చేసారంటే ఆదికాండం 1:14 మరి మన క్రైస్తవులను కాలాలు చూడకూడదండి, ఇవి చూడకూడదు, అవి చూడకూడదంటే అవి మూఢనమ్మకాలుగా మనం చూడకూడదు. కానీ మనకి ఎందు నిమిత్తం అయితే ఇక్కడ ఏర్పాటు చేసి దాని నిమిత్తం మనం చూసుకోవచ్చు. ఆదికాండం 1:14 దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్టు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును దాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఎండు దాకనియు భూమి మీద వెలిగించుటకు ఆకాశ విశాలమందు జ్యోతుల ఎండు దాకనియు పలికెను, ఆ ప్రకారము అయిను. చూడండి అక్కడ 14 జ్యోతులు కలుగాక నేను సూచనలను కాలములను దిన సంవత్సరములను కూడా అవి మనకి
లెక్కించడానికి ఉపయోగపడుతున్నాయి. దేవుడు వాటిని ఎందుకు ఏర్పాటు చేసేటంటే అవి మనకి ప్రతిదీ కూడా నీట్గా చక్కగా రాయబడి అనమాట. పగటిని రాత్రిని వేరుపరచుటకు వాటిని ఏర్పాటు చేశాడు. ఆకాశం జ్యోతులు కలిగాక అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించటకై ఉండుగాక. దిన సంవత్సరములు మనకి లెక్కింపడానికి అవి మనకి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఉదయం సూర్యుడు ఉదయించగానే మళ్ళీ అస్తమించగానే ఒక దినం అన్నది మన జీవితంలో గడిచిపోతుంది. ఆ దినంలో మనం ఏం చేసాం, దేవుని కోసం ఏమైనా మనం చేసామా అని మనకి ఆలోచించాలి. మన దినం, నా యొక్క జీవితంలో ఒక దినం అన్నది గడిచిపోయింది అని మనం గమనిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి కాలాలని మనము, దినాలని మనము, సంవత్సరాలని మనము లెక్కించుకోవచ్చు అంటే లెక్కించుకోవచ్చు. ఆ లెక్కించినట్లో దేవునికి ఎంతవరకు మనము ఉపయోగపడ్డామన్నది ముఖ్యంగా దాన్ని లెక్కించుకునే దాంట్లో మనకు ఉండాలన్నమాట. మనకి ఇచ్చిన ఆయుష్ని బట్టి, గడిచిన కాలం అంతా మనకు కాపాడు విధానం బట్టి, ఆయన కృపా కనికరము కూడా మనకి ఎల్లప్పుడూ ఉండాలని బట్టి మనం ఆయన పట్ల మనం ఏం చేస్తామన్నది కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇది కేవలం బైబిల్ చెప్తుంది మాట. మనకి దేవుడు మనకు చెప్తున్నాడు, మీకు కలుగు చేసిన ఆయుష్ను మీరు నా ఎడల, నా పట్ల చక్కగా నిందారహితులుగా, పరిశుద్ధులుగా ఉండాలనేసి ఆయన కోరుకుంటున్నాడు అన్నమాట. కాబట్టి మనం గమనిస్తున్నాం, వీటన్నిటిని కూడా ఎవరి వల్ల పొందినామంటే ఆదికాండం 4:1 రాసిన విధంగా, ఆదాము తన భార్య అయిన ఆదికాండం 4:1 ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని చెప్తున్నమాట. ఎవరి దయ వల్లటండి? యెహోవా దయ వల్ల, దేవుని దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అన్నమాట. కేవలము చాలామంది ఏంటనుకుంటున్నారంటే, ఏదో పుడుతున్నాము, జరిగిపోతుంది, సంథింగ్ ఏదో ఆలోచించుకొని జరిగిపోతుంది అనేసి అనుకుంటున్నారు. కానీ ఎవరి దయ వల్ల పుడుతున్నాం అందరూ అంటే దేవుని దయ వల్ల పుడుతున్నాం. దేవుడు మనల్ని పుట్టిస్తున్నాడు. అది గమనించట్లేదు చాలామంది ఏదేదో అనుకుంటున్నారు అంతే. జనాలు పెరిగిపోతున్నారు, కొన్ని కోట్ల జనాలు పెరిగిపోతూనే ఉన్నారు. రోజుకి, నిమిషానికి సర్వే ప్రకారం చూసుకుంటే చాలామంది పుడుతున్నారట, చాలామంది. మరి వాళ్ళందరూ ఎవరి వల్ల పుడుతున్నారు? ఎవరు దయ వల్ల పుడుతున్నారు? అసలు ఏంటి ఆ ప్రణాళిక ఏంటంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని దయ వల్ల మాత్రమే పుడుతున్నారు. దేవుని దయ లేకపోతే చాలామంది పిల్లలు లేక చాలామంది ఉన్నారు. ఎంత మెడిసిన్స్ వాడినా, ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా సరే వారికి పిల్లలు లేకుండా ఉన్నారు. వారు ఆలోచించదంటే మెడిసిన్స్ వాడితే కానీ, లేకపోతే ఎక్కడెక్కడో తిరిగితే, ఏదేదో చేస్తే పిల్లలు పుట్టేస్తారేమో అనుకుంటున్నారు. కానీ దేవుని దయ అన్నది కంపల్సరీగా ఉండాలి అన్నది వారు గమనించలేకపోతున్నారు అన్నమాట. దేవుని దయని వారు పొందగలగాలి. చక్కగా చెప్తుంది ఆవిడ, దేవుని దయ వల్ల ఒక కుమారుణ్ణి అబ్రహాం, సారా గారిని తీసుకోండి. ఎన్నో సంవత్సరాల పిల్లలు లేరు. తనంత వయసు అంతా అయిపోయిన తర్వాత కూడా వాగ్దానం ఇస్తున్నప్పుడు సారా నవ్వుతుంది. సారా ఏం చేస్తే నవ్వుతుంది అన్నమాట. ఇంత వయసులో ఇంకా నేను కనలేని స్థితిలో నాకు పిల్లలు దయచేస్తానంటారు ఏంటి అంటే, దేవునికి అసాధ్యం లేదు, అన్నీ సాధ్యమైనవే. గమనించలేకపోయింది సారా. కేవలం దేవుని దయ వల్ల మాత్రమే ఇక్కడ పిల్లలు పుడతారన్నది గమనించలేదు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, కేవలము దేవుని దయ వల్ల మాత్రమే మనము పుట్టాము అన్నది మనం గమనించాలన్నమాట. కీర్తన 127వ కీర్తన 3వ వచనంలో, 127వ కీర్తన 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. సరిపోతుంది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. మనకి కలుగుతున్న యొక్క పిల్లలు, స్వాస్థ్యం అంటే ఆస్తి. పిల్లల్ని ఒక ఆస్తి కింద చూసుకుని ఉంటాం మనం. రేపొద్దున వీళ్ళని మనం పోషిస్తారని అనుకుంటూ ఉంటాం.
అప్పట్లో చాలామంది ఎంతమంది పిల్లలు అంటే అంత గౌరవం. పూర్వకాలంలో నీ ఆస్తి ఏదంటే ఇలా పిల్లల్ని చూపించి పిల్లలని ఆస్తి అనే గొప్పగా చెప్పుకునే స్థితిలో ఉండేవారు అప్పట్లో. ఇప్పుడు 1, 2 అనేసి వచ్చి ఇప్పుడు 1. కొంతమంది అయితే పిల్లలే వద్దనేసి అనుకుంటున్నారు. అంటే యెహోవా ఇచ్చే, దేవుడు ఇచ్చే మనకి ఈ యొక్క కుమారులు, మనకి ఆస్తిని, ఈ యొక్క జీవనాన్ని, జీవితాన్ని మనము ఎంత చక్కగా మనము ఉపయోగించుకోవాలా? ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రతిదీ కూడా మన జీవితాన్ని మనకి అనుగ్రహిస్తున్నమాట. గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానమై మనకి ఇచ్చే ప్రతిదీ కూడా, మనకి జీవితంలో ప్రతిదీ కూడా, సంవత్సరాలు కూడా ప్రతిదీ కూడా మనకేంటి ఆయన ఇచ్చే అనుగ్రహించే స్వాస్థ్యం మనకి. అలాగే 100వ కీర్తన 1వ వచనం మనం చూసుకుంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. సంతోషముతో యెహోవాని సేవించుడి. అక్కడ ఏం చేయమంటారు? ఉత్సాహధ్వని చేయమంటారు అన్నమాట. దేని నిమిత్తమే? మిమ్మల్ని నేను పుట్టించాను, మీకు సర్వస్వము సమస్తము మీకు కలుగు చేశాను కాబట్టి మీరు ఉత్సాహధ్వని చేయమంటున్నారు అన్నమాట. అదేవిధంగా 2వ వచనంలో ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎందుకంటే ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి అని ఎందుకు అంటున్నారు అక్కడ? మళ్ళీ పుట్టించేవాడు దేవుడు అని తెలుసుకోవాలా, ఈ సమస్తాన్ని ఏర్పాటు చేసిన దేవుడు అని తెలుసుకోవాలా, అందును బట్టి ఆయన మనము ఉత్సాహధ్వని చేయాలా, అదేవిధంగా ఆయన్ని మనము సేవించాలి. సంతోషంతో యెహోవాను సేవించుడు అనేసి 2వ వచనంలో కనిపిస్తుంది. మనకు ఇచ్చిన ఈ జీవితాన్ని, మనకి ఇచ్చిన ఈ యొక్క ఆయుష్ని దేవుని వల్ల మనం ఏం చేయాలంటే సంతోషముగా, ఈరోజు చంటి గారి కుటుంబం ఏర్పాటు చేసుకునే విధానం, దేవుని సంతోషముతో ఇంత ఆయుష్ని కలుగు చేశారు. ఈ జీవితంలో మనకి సంతోషముతో ఆయనకి ఉత్సాహధ్వని చేయాలనేసి, ఆయన మహింపరచాలనేసి మనకి ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. ఎందు నిమిత్తము 3వ వచనంలో చూసుకుంటే, ఆయనే మనల్ని పుట్టించెను, ఎందుకంటే ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎవరంటే మనం ఆయన గొర్రెలము, మనం ఆయన ప్రజలము, మనం ఆయన వారము. మనల్ని, ఎందుకంటే ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి, ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు. ఆయన మనల్ని పోషించట్లేదా? మత్తయి సూత్రం రాసిపెట్టారు కదా, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? మాట్లాడగల శక్తి ఇచ్చాడు, నడవగల శక్తి ఇచ్చాడు, కష్టపడే శక్తి ఇచ్చాడు. మీకు జీవనానికి సంబంధించిన ఆ జీవనాన్ని సంపాదించుకున్నట్టుకు ప్రతిదీ కూడా మీకు కలుగు చేశాడు. కాబట్టి మనం ఆయన వారము. మన వారు ఎలా చూసుకుంటే, మన కుటుంబ సభ్యులు కానీ, మన స్నేహితులు కానీ, మన అందరం కూడా ఎంత చక్కగా చూసుకుంటాం. ఎవరికైనా బాగోకపోతే చక్కగా వెళ్ళి ప్రదర్శించడం కానీ, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు మనం సాయం చేయడం కానీ, ప్రతి విషయంలో బాధలో సంతోషంలో మనం ఎలాగైతే చక్కగా చూసుకుంటాం, అలాగే మన బిడ్డల్ని, మన కన్న బిడ్డల్ని, మన కుటుంబాన్ని, భార్యల భర్త, భర్తల భార్య, తల్లిల కొడుకు, కొడుకుల తల్లిదండ్రులు, వీళ్ళ పిల్లలు ఎంత చక్కగా చూసుకుంటారు. అలాంటి మనమే చూసుకుంటుంటే మనల్ని పుట్టించే దేవుడు మనల్ని చూసుకుని అంటారా? ఆయన చెప్తున్నారు చక్కగా వాక్యంలోనే, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఏం చేయాలి మనం? మరి కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి మనం. ఆయన సన్నిధిలో, ఆయన గుమ్మములో, ఆయన మహింపరచుట్లో మనము ఎప్పుడు కూడా ముందుండాలి. ఎందుకంటే మనము ఆయన వారం, ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి మనము ఇది గమనించలేక చాలా మంది దేవుడు ఎవరు అనుకుని తరువులాడుతున్న సందర్భాలను మనకి చాలా చూస్తున్నాం. కాబట్టి ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, ఆయనే మనల్ని ప్రతి దాంట్లో కూడా ఆయనకి మనకు ఉపకారాలు చేస్తున్నాడు. దేన్ని కూడా మనం మరవకూడదు.
యోహాను సువార్త 1:13 చూస్తే, వారు దేవుని వల్లనే పుట్టిన వారే గాని రక్తం వల్లనైనను శరీరేచ్ఛ వల్లనైనను మనస్సేచ్ఛ వల్లనైనను పుట్టినవారు కారు. మానవ జన్మ దేవుడిచ్చిన గొప్ప జన్మ. చాలా మంది అనుకుంటారు, అక్కడ రాయబడిన వాక్యం బట్టి మనం చూసుకుంటే కేవలము శరీరేచ్ఛ వల్లనే పుడుతున్నారేమో పిల్లలు అనుకుంటారు. కానీ అది కాదు. దేవుడు అనుగ్రహిస్తున్న ఈ యొక్క మానవ జన్మ, దాన్ని గమనించాలి. శరీరేచ్ఛ వల్ల కలగడం కాదు. మరి శరీరేచ్ఛ కలుగుతున్న చాలామంది పిల్లలు లేరు, బిడ్డలు లేరు. మన అందులో చూస్తే అది తప్ప కాదు, తప్పే. దేవుడు మనల్ని పుట్టిస్తున్నాడు, మనం ఆయన వారము కాబట్టి మనం ఆయన కోసం మనము బతకాలన్నది యొక్క కొన్ని వచనాల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది అన్నమాట. ఇది భౌతికంగా దేవుడు మనకి ఎలాగ చేశాడు, పుట్టించాడు, మనల్ని ఏం చేయమంటున్నాడు అది. మరి ఆత్మానుసారంగా మనం కొన్ని వచనాల ద్వారా తెలుసుకుందామంటే సమయం అయిపోయింది కాబట్టి చెప్పాలంటే కొంత సమయం ఇస్తే చెప్తాను. మరి శరీరంగా మనకి భౌతికంగా పుట్టించిన దేవుడికి మన ఆత్మానుసారంగా మనము ఏ విధంగా జీవించాలి, ఆత్మ సంబంధమైనగా మనం ఎలా జీవించాలి. యోహాను సువార్త 3:1 మనం చూసుకుంటే అక్కడ మనకు ఒక అంశం కనిపిస్తుంది. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవరు చేయలేరని ఆయనతో చెప్పినమాట. అక్కడ నికోదేము అనే ఒక యూదుల అధికారి అన్నది మనం అక్కడ చూస్తున్నాం. యోహాను సువార్త 3:1 చూస్తే యూదుల అధికారి నికోదేము అనే ఒక పరిసయ్యుడు అక్కడ ఉన్నారన్నమాట. ఆయన దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళారు. అప్పుడు నికోదేము అంటాడనమాట, బోధకుడా, ఎందుకంటే అనేకమైన బోధలు చేస్తున్నారు, ఆయన బోధిస్తూ వస్తున్నాడు, ఆ బోధన విన్నాడు, అనేక సూచక్రియల్ని అనేక ఆశ్చర్యకార్యాలని ఆయన చూశాడు, విన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు రోగులు స్వస్థపరుస్తున్నారట, చనిపోయిన వారిని బతికిస్తున్నారట, కుష్టి రోగుల్ని స్వస్థపరుస్తున్నారట, పుట్టి గుడ్డి వారికి చూపునిస్తున్నారట, చెవిటి వారికి వినిగేల శక్తిని ఇస్తున్నారట, మాట్లాడిన వారిని మాటగలిగే చేస్తున్నారట, దెయ్యం పట్టే వారిని అనేకమైన దెయ్యాలతో పట్టి విడుస్తున్న వారిని విడిపిస్తున్నాడట, పాపులను రక్షించుటకు ఆయన వచ్చాడట అని కొన్ని విషయాలు ఆయనకి తెలుస్తాయి. దాన్ని బట్టి ఆయన అంటారన్నమాట, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చాడండి? దేవుని యొద్ద నుండి వచ్చాం. మనం ముందు చెప్పుకున్నాక మనది ఎక్కడి నుండి వచ్చాం? మనం కూడా దేవుని యొద్ద నుండి వచ్చాం. నేను ఎరుగుదును, దేవుడు అతనికి తోడే, మీకు దేవుడు తోడే ఉంటేనే కానీ మీరు యొక్క సూచక్రియలు కానీ ఎవరు ఏమి చేయలేరు అనేసి నికోదేము చెబుతున్నాడు అక్కడ. అందుకు యేసు 3వ వచనంలో అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇంతవరకు భౌతికంగా మనం తెలుసుకున్నాం. దేవుడు మనల్ని పుట్టించాడు, చేశాడు, మళ్ళీ ఆయన మహింపరచాలి, ఆయన ఆరాధించాలి. అంటే మనం ఏం చేయాలి అంటే అక్కడ యేసు ప్రభువు చెప్తున్నారు, ఎవరైతే కొత్తగా జన్మించాలట, నువ్వు ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతను దేవుని రాజ్యమును చూడలేడు అన్నమాట. అంటే కొత్తగా జన్మించడం ఏంటి? ఆల్రెడీ మనం జన్మించి ఉన్నాం కదా, మళ్ళీ కొత్తగా జన్మించలేడని నికోదేము గారు ఎవరైతే ఈ విధంగా అనుకుంటున్నారో అదే విధంగా నికోదేము కూడా అనుకున్నారు అనమాట. కొత్తగా జన్మించడం ఏంటి? అందుకు నికోదేము అంటారనమాట. దాంట్లో అందుకు ఇది కొత్తగా జన్మించడం ఏంటి అసలు? అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? ముసలివాడైపోయిన మనుషుడు మళ్ళీ జన్మింపగలరా? వాళ్ళు పుట్టిన పెట్టని మళ్ళీ జన్మింపగలరా?
క్వశ్చన్, మనుషులు ఎలాగ జన్మింపగలరు? ముసలాడు అయిపోయాడే, మళ్ళీ ఎలా జన్మింపగలరు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలరా అని ఆయన అడుగుగా క్వశ్చన్ వేసాడు అన్నమాట. యేసుప్రభు అంటారు, కొత్తగా జన్మిస్తే గానీ నువ్వు దేవుని రాజ్యాన్ని చూడవు. అంటే నికోదేము గారు అంటున్నారు, ముసలివాడైన నేను మళ్ళీ తల్లి గర్భం మళ్ళీ జన్మించగలనా నేను అని దేవునికి క్వశ్చన్ వేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు గారికి. అప్పుడు యేసు ఇట్లా నేను ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడు. నికోదేము గారు అడిగారు, నికోదేము గారు గమనించారు, దేవుని యొద్ద నుండి వస్తే గాని బోధకుడా, దేవుడు నీకు తోడై ఉంటేనే గాని, అక్కడ విశ్వాసం చూపిస్తున్నాడు, నమ్ముతున్నాడు, దేవుడు నమ్మాడు, దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ నువ్వు ఇలాంటి కార్యాలు చేయవని అడిగాడు. ఓకే, ఇలాంటి కార్యాలు చేస్తున్నావు, చూస్తున్నావు, కానీ నువ్వు దేవుని రాజ్యంలో చేరుతావా? అప్పుడు నికోదేము ఇంకా బాప్తిజం తీసుకోలే, విశ్వాసం అయితే ఉంచాడు. యేసుప్రభు 3వ వచనం చెప్పినట్లు, వాడు కొత్తగా జన్మించే గానీ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడు. నికోదేముకు ఆలోచించు, రెండో మారు ఎలాగ పుడతారు, ఎలాగ జన్మిస్తారు? నేను అంతకాలం బతికాను, ఇప్పుడు దాకా నేను వినలేదు, చూడలేదే అని దేవుని క్వశ్చన్ వేసాడు అనమాట. ముసలివాడు ఎలాగ తల్లి గర్భంలో మళ్ళీ జన్మించగలడు? అప్పుడు యేసుప్రభు గారు చెప్తున్నారు, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలముగా జన్మించడం ఏంటి? నువ్వు భౌతికంగా జన్మించిన తర్వాత, నీకు కొంత జ్ఞానం వచ్చిన తర్వాత, ఆ జ్ఞానంలో ఇది పాపము, ఇది కరెక్ట్, ఇది రైట్ అని తెలుసుకునే ఒక ఆలోచనలు వచ్చిన తర్వాత, నువ్వు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? దేవుడు ఎవరు, ఆ దేవుడు చెప్పింది నువ్వేమి చేయాలి. ఇంతవరకు కూడా నేను చాలా రోజులు కూడా, చాలా దినాలు కూడా, చాలా సంవత్సరాలు కూడా నా జీవితంలో గడిచిపోయాయి, కానీ నేను దేవుడిని తెలుసుకోలేకపోతున్నాను. దేవుడిని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నేనేమి చేయాలి? భౌతికంగా నేను జన్మించాను, మళ్ళీ రెండో మారు కొత్తగా జన్మించాలని నేనేం చేయాలి అంటే, నీటి ద్వారా బాప్తిసం తర్వాత మనకి పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఆ నడిపింపు ద్వారా దేవుని రాజ్యంలోకి మనము చేరుతామని ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. నీటి ఆత్మ మూలంగానే మనము రెండో మారు జన్మిస్తాము. మనం చేసిన పాపములన్నీ కూడా ఆ యొక్క బాప్తిసం ద్వారా కడగబడతాయి. అప్పుడు దేవుని రాజ్యంలో మనము చేర్చబడతామనేసి మనకి అక్కడ తెలియజేస్తుంది అన్నమాట. 1 యోహాను 5:1 వచనంలో, యోహాను 5:1 వచనంలో, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించు. యేసు క్రీస్తై ఉన్నాడని, యేసే క్రీస్తై ఉన్నాడని ఇశ్రాయేలు ప్రజలు, యూదులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు, మెస్సయ్య వస్తాడు అనేసి. కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు యేసే క్రీస్తు, యేసే మెస్సయ్య అనేసి, ఆ రాబోయేవాడు ఇతనే అనేసి, మనతో పాటు ఉన్నవాడు అనేసి వాళ్ళు గ్రహించలేకపోయారు. ఎందుకంటే వారు భౌతికంగానే ఆలోచిస్తున్నారు, భౌతికమైన వాటి గురించి ఆలోచిస్తున్నారు. భౌతికంగా రాజ్యం ఏర్పడుతుంది, భౌతికంగానే యేసుక్రీస్తు వారు రాజు అవుతారు, మీ అందరం కూడా వాళ్ళు పరిపాలిస్తామని భౌతికంగానే ఆలోచిస్తున్నారు. యేసుక్రీస్తు చెప్తున్నారు కదా, యేసే క్రీస్తు అని ఎవరైతే నమ్ముతారో, యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని ఎవరైతే నమ్ముతారో, నీకు దేవుడు తోడై ఉన్నాడని నికోదేము చెప్పిన విధంగా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారన్నమాట, మీ ఆలోచనలు ఒక భౌతికంగా ఉంటే, భౌతికంగా ఉండవలసిన ఆలోచనల్ని నువ్వు క్రియరూపంలో నీటి ద్వారా ఆత్మ ద్వారా నువ్వు దేవుని రాజ్యంలో చేరాలి. రెండో జన్మ ద్వారా, కొత్త జన్మ ద్వారా నువ్వు ఏం చేయాలా? బాప్తిసం ద్వారా కొత్త జన్మ ఎత్తి సంఘంలో చేర్చబడాలి.
అవి చెప్తున్నట్ట యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మి ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడి మూలంగా పుట్టి ఉన్నామని నమ్ముతామో అది ఖచ్చితంగా మన యొక్క జీవితాల్లో ఒక ఆశీర్వాదంగా మనం సంఘంలో మనము నీటి ద్వారా ఉద్దేశం ద్వారా మనం చేర్చబడదు. 1 తిమోతి 1:15 మరి యేసుక్రీస్తే దేవుడని ఎలా తెలుసుకోవాలి మనం? ఆయన మన కోసం ఏం చేశాడనేసి యేసే క్రీస్తు అని దేవుడు అని మనం నమ్మిన దేవుడు వల్ల మనకు 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానను. ఏంటంటే క్రీస్తు యేసు లోకమునికి ఎందుకు వచ్చారండి? పాపులను రక్షించుటకు ఆయన వచ్చినవాడు. మనకు కలిగి చేసిన ఈ యొక్క మానవ జన్మని మనము అనేక విధాలుగా పాప కూపంలో మనం పడిపోతే మనల్ని రక్షించడానికి తిరిగి కూడా ఆయన ఏం చేశాడు? మానవ జన్మ ఎత్తి ఆయన మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క భూమికి లోకమునికి వచ్చి ఉన్నారు మనకి తెలుస్తుందన్నమాట. అపోస్తలుల 2:38 2:38 ఒకటి భౌతికమైన జీవితం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆత్మీయ జీవితం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎవరైతే ఇంకా బాప్తిజం తీసుకోలేదో అసలు యేసుక్రీస్తు ప్రభువు దేవుడా కాదని ఎవరైతే అనుకుంటున్నారో మనల్ని ఏం చేయాలంటే పాపుల్ని రక్షించుటకు ఆయన వచ్చినప్పుడు ఎవరు రక్షిస్తారండి? రక్షించేవాడే దేవుడు. ఎవరి పడితే ఏది చేస్తే కాదు. ఎవరైతే రక్షిస్తారో ఆయనే దేవుడు. ఎవరైతే మనల్ని పుట్టిస్తాడో ఆయనే దేవుడు. 1:38 చూసుకుంటే 38 ఒకవేళ మనము పాపం చేసాము అని మనం గ్రహిస్తే అక్కడ ఏం చెప్పబడుతుంది చూడండి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఎవరైనా ప్రతి వారు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. ఎందు నిమిత్తము? మన యొక్క పాపముల నిమిత్తము. ఆ పాపాలను ఎప్పుడైతే విడిచిపెడతామో మన యొక్క మరొక కొత్త జనం మనకి వస్తుందనేసి యేసుక్రీస్తు ప్రభు అక్కడ మనకి చెప్పబడుతుంది. 36 చూసుకుంటే అదే మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ఇది మొత్తం భూ ప్రపంచంలో ఎవరైతే ఎంతమంది జన్మించారో అందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పదం, రూఢిగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే యేసు నే దేవుడు, యేసే ప్రభువు, యేసే క్రీస్తుగా యొక్క లోకంలోకి మనకి ఆయన వచ్చి ఉన్నారని మనకి తెలుసుకోవాలన్నమాట. లూకాసు 19:10 ఆయన దేనికి వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు దేనికి వచ్చారు? సరదాగా వచ్చారా? ఆయన ఏదో మామూలుగా కాలక్షేపం చేయడానికి ఎలాగుంది అని చూడడానికి వచ్చారా? లూకాసు 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడని వచ్చినాడు. ఏదంటే నశించున్న మానవ జీవితాలని ఆయన రక్షించడానికి ఈ యొక్క భూమి మీదకి వచ్చారన్నమాట. మరి అలాంటి మనం ఏం చేయాలా? మనం రక్షింపడాలంటే మనం ఏం చేయాలా? ఇప్పుడే చదువుకున్న అపోస్తలుల 2:38 మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలన్నమాట. హెబ్రీ పత్రిక 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి సరిపోయినట్టు దేవుడు మాట.
నాకు సరిపోయే దేవుడు ఎవరని చాలా మంది చాలా రకాలుగా వెతుక్కుంటూ వాక్కుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారే మనకి సరిపోయిన దేవుడు అనేసి చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు, ఇంకా గ్రహించలేకపోతున్నారు, ఇంకా భౌతికంగానే జీవిస్తున్నారు, ఆ పాపంలో జీవిస్తున్నారు. ఎంతమంది ఎన్నిసార్లు కానీ మన చర్చిలోకి వచ్చినా దేవుడు నమ్ముతున్నామని ఎన్నిసార్లు నోటితో చెప్పుకున్నా ఈ యొక్క రెండో జన్మ కొత్త జన్మ నీటి బాప్తిసం ద్వారా కానీ చేయలేకపోతే వారు ఇంకా దేవుని రాజ్యాన్ని చూడలేరు, దేవుని రాజ్యాన్ని వారు చూడలేరు. కాబట్టి ప్రత్యక్షంగా మనకి ఉన్నవాడు మన దేవుడు, పరిశుద్ధంగా ఉన్నవాడు మన దేవుడు అని మనం గ్రహించాలన్నమాట. నికోదేము చెప్తున్నారు కదా, యోహాను పత్రిక 3:1 మనం చదువుకునే విధంగా, ఆయన ఎవరు? యోహాను పత్రిక 3:1 మనం చదువుకున్నదిగా, నికోదేము యూదుడు, పరిసయ్యుడు, యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు అన్నమాట. అధికారి అంటే ఎంత గొప్పవాడు, ఆ కాలంలో ఎంత అధికారం ఉంటుంది, ఎంత బలం ఉంటుంది అతనికి. ఆయన ఏదైనా చేయగల వ్యక్తి, జ్ఞానం గల వ్యక్తి. కానీ ఏం తెలుసుకోలేకపోయాడు? కొత్త జన్మ అన్నది తెలుసుకోలేకపోయాడు. నమ్మకమే దేవుడు అంటే, నమ్మకమే దేవుడు అంటే విశ్వాసమే, దేవుడు అనే ఒక ఇది ఉంది. కానీ అసలు దేవుడు ఎవరు గమనించాడు, కానీ ఏం చేయలేదు. కదా కొత్త జన్మ అన్నది ఎత్తలేకపోయాడు అన్నమాట. యేసుక్రీస్తులో చెప్తున్నారు, కొత్త జన్మ అన్నది నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నువ్వు జన్మిస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు. అది యోహాను 1:11 మనం చూసుకుంటే, వారు ఎవరవుతారండి? వారు దేవుని వలన పుట్టినవారే కానీ, వారు దేవుని వలన పుట్టినవారు అన్నమాట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడిని నమ్ముతారో, నీటి ద్వారా ఆత్మ మూలంగా ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారు దేవుని మూలంగా పుట్టినవారు. కాబట్టి భౌతికమైన మన జీవితాలని కొత్త జన్మ అన్నది మనకి బాప్తిసం ద్వారా మనము పొందగలుగుతున్నాం అన్నది చూస్తున్నాం. అదే యోహాను పత్రికలోని 20:30 మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడినంత. కానీ నికోదేము అంటున్నాడు అక్కడ, మనం చూసాం కదా 3:1 నువ్వు అనేకమైన సూచక్రియలను చేసావు, ఇది దేవుడి వల్లనే చేసావు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన ఈ యొక్క సూచక్రియలు కానీ, ఆశ్చర్యక్రియలు కానీ, అద్భుతమైన ఆ యొక్క స్వస్థతలు కానీ అక్కడ రాయబడడం చూడండి. మరి అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడలేదు. ఈ భూమి మీద ఉన్న నీటిని పట్టుకొని ఒక పెన్నులో వేసుకొని రాసినా సరే, ఈ ఆకాశాన్ని పరిస్థితి దాని మీద రాసినా కదా సరే, ఆయన చేసిన భూమి మీద చూసిన సూచక్రియలు కానీ అద్భుత క్రియలు కానీ సరిపోవు, రాయడానికి సరిపోవు. మనకి ఎంతవరకు తెలియబడాలంటే అంతవరకు ఎక్కువగా గ్రంథంలో ఉన్నది రాయబడి ఉందన్నమాట. అన్నీ చూస్తున్న యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు చాలా మంది కూడా వీటిని నమ్మలేకపోయారు. ఈ రోజుల్లో కూడా ఎంత వాక్యం వింటున్నా, ఇంత వాక్యం చదువుతున్నా సరే గ్రహించలేని స్థితిలో కూడా చాలా మంది ఉన్నారన్నమాట. కాబట్టి గమనించాలి, మనం భౌతికంగా జన్మించిన మనము దేవుని రాజ్యంలో చేరాలంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనము కొత్తగా జన్మించాలన్నది వాక్యం మనకి అక్కడ చెప్పబడుతుంది అన్నమాట. 31 రాయబడినట్లు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు మీరు నమ్మాలి. ఎవరైతే నమ్ముతారో, నమ్మి ఆయన నామందు ఏం చేయాలా? బాప్తిసం అన్నది తీసుకోవాలన్నమాట. మరి ఎక్కడి వస్తే బాప్తిసం ఎక్కడి వచ్చిందని చెప్తున్నాడు? ఎక్కువ అంటాడు కదా, దేవుడి నుండి వస్తే కానీ నువ్వు ఇలాంటివి చేయలేవు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, బాగా గమనించో కానీ నువ్వు ఇంకా కొత్త జన్మ అన్నది ఎత్తలేదు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నువ్వు కొత్త జన్మ అన్నది ఎత్తాలన్నది యేసుక్రీస్తు ప్రభు నికోదేముకి తెలియజేస్తాను. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం అంటే మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం అంటే, మన దినములు లెక్క వేసుకోవాలా. మన సంవత్సరాలు గడుస్తున్నాయి, భౌతికంగా మనం జీవిస్తున్న యొక్క జీవితానికి, ఆత్మీయంగా జీవితాన్ని మనం గడపాలంటే కొత్త జన్మ అన్నది మనము
ఎత్తాలన్నది కొత్త జన్మ అన్నది ఒక భౌతిక జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా తప్ప ఎవరు కూడా దేవుని రాజ్యాన్ని చూడలేరు. కొత్త జన్మ అన్నది నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఉంటుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అన్నది చేయాలన్నమాట. ఎందుకు ఖచ్చితంగా చేయాలి అంటే ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే, ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనంలో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. చూడండి, నరులు కుమారులు. మనం ఎప్పుడైతే భౌతికంగా మనం పుట్టి ఉన్నా మనం చేస్తామో మనందరం కూడా నరులు కుమారం అయిపోతాం. ఎప్పుడైతే ఈ యొక్క క్రొత్త జన్మ ఎత్తి బాప్తిసం ద్వారా దేవుని రాజ్యంలో చేరుతామో అప్పుడు దేవుని కుమారులుగా మనము తీర్చబడతాం. మనల్ని పుట్టించిన దేవుడే. ఆయన చెప్పిన విధంగా మనము చేయగలిగితేనే మనం ఏం చేయాలా? ఈ యొక్క అంశాన్ని మనము గుర్తించాలన్నమాట. క్రొత్త జన్మ అన్నది మనము ఖచ్చితంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాసిన విధంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం రాసినట్ల తన్ని ఎందరు అంగీకరించరో వారికందరికీ అనగా తన నామందు విశ్వసించే వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించును. అధికారాన్ని నువ్వు నేను అందరూ పొంది ఉన్నాం. ఇంకా ఎంతమంది అయితే పొందలేదో వారందరూ కూడా రాత్రికాల సమయంలో ఆలోచించాలన్నమాట. రాత్రికాల సమయంలో మనం గమనించాం, పుట్టినరోజు అన్నది జరుపుకోవచ్చా జరుపుకూడదా? ఒకవేళ పుట్టినరోజు జరుపుకుంటే ఏ విధంగా మనం జరుపుకోవాలా? అది దేవుణ్ణి మహిమపరచు. 2500 సంవత్సరాల క్రితం నుండే మనకి ఆది కాలంలో మనం చూస్తాం పుట్టినరోజు జరుపుకోవడం. అసలు మనకి ఏంటి పుట్టినరోజు జరుపుకోవాలంటే దేవుడు ఉపకారములు చేసేదన్నమాట. అది మనము దేనిని కూడా మరవకూడదు. మన దినాల్ని మన సంవత్సరాల్ని మనము లెక్కేసుకుంటూనే ఉండాలా. ఈ సూర్యచంద్ర నక్షత్రములు కూడా ఏం చేస్తాయి? మనకి ఆ దినాల్ని మనకి లెక్కించుటకు మనకి ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ దేని వల్ల కలుగుతున్నాయి అంటే యెహోవా దేవుని యొక్క దయ వల్ల మనకి కలుగుతున్నాయని మనకు. ఇవి ఎవరు అనుగ్రహించిన? దేవుడే మనకు అనుగ్రహించిన స్వాస్థ్యం. ఇది మనం ఏం చేయాలంటే అతని ఉత్సాహధ్వనులతో ఆయన్ని సేవిస్తూ మనకి ఉండాలన్నమాట. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి పుట్టిన వారు మనము చక్కగా వారిని దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలన్నమాట. మరి భౌతికంగా మనం జన్మించిన తర్వాత ఇవన్నీ చేస్తున్న విధంగా మరి ఆ దాని నుండి మనము ఆత్మీయ స్థితికి మనము ఎదిగే విధంగా రెండవ అంశంగా మనము ఈ యొక్క నికోదాము యొక్క అంశాన్ని మనము గమనించామన్నమాట. దేవుని యొద్ద నుండి వస్తే గాని ఏమీ చేయలేని గమనించిన వ్యక్తి ఒకడు కొత్తగా జన్మిస్తే గాని అంశాన్ని అతను గమనించలేకపోయాడు. ఆ అంశాన్ని దేవుడు తెలియజేశాడు. రెండవ మారు ఎవరో జన్మించాలంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనం జన్మించాలని. దేవుని మూలంగానే మనం అందరూ కూడా పుట్టిన నమ్మాలి. ఆయన మన పాపాలను రక్షించుటకు క్రీస్తు యేసు యొక్క భూలోకమునకు వచ్చిన మనం నమ్మాలి, తెలుసుకోవాలి. నశించడానికి వెతికి రక్షించుడికి ఆయన వచ్చాడని మనం గమనించాలి. ఇది గమనించిన మనము మారు మనసు పొంది ప్రత్యేకంగా మనము ఉండి నీటి మూలంగా ఆత్మూలంగా మనం దాని యొక్క దేవుని రాజ్యంలో మనం చేరి దేవుని మూలంగా మనము ప్రతిదీ కూడా తెలుసుకొని నమ్మి దేవుని దగ్గర నుండి ప్రతిదీ కూడా మనము తెలుసుకొని ఆ యొక్క ఏదైతే అంశం ఉందో దేవుని రాజ్యం అంశాన్ని మనం గమనిస్తూ ముందుకి మనము పోతాం. కొత్త జన్మ ద్వారా మనము దేవుని యొక్క కుమారులుగా మనము తీర్చబడతాం. ఒకవేళ కొత్త జన్మ అనేది మన జీవితంలో ఉండకపోతే నరుల కుమారులుగా మనం ఉండిపోతాం ఈ భూమి మీద. కాబట్టి దేవుణ్ణి మనము కంపల్సరీగా తెలుసుకోవాలన్నమాట. దేవుని మనము కొత్తగా తెలుసుకోవాలి. చాలా మంది అనుకుంటారు కొత్త జన్మ అంటే మరి ఒకసారి పుట్టడం అనేసి అనుకుంటారు. అంటే బైబిల్ వాక్యాలు రాసిన చాలా మంది చనిపోయిన తర్వాత బతికించారు కదా, అదే వాళ్ళకి కొత్త జన్మ. వాళ్ళకి కొత్త జన్మ అనుకుందాం. మరి మిగతా వాళ్ళకి మరి మనల్ని చచ్చిపోయిన తర్వాత మనల్ని బతకాలి కదా. కొత్త జన్మ అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే అది కొత్త జన్మ అన్నమాట. కాబట్టి ఇంతవరకు చూడండి చక్కగా మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు.